హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో ఈ వీక్లో తీసుకున్న 2 ట్రేడ్స్ని బ్రేక్ డౌన్ చేసి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎంట్రీ ఏంటి, ఎగ్జిట్ ఏంటి, ఎస్ఎల్ ఎక్కడ పెట్టా, టార్గెట్ ఎక్కడ పెట్టా అని. సో అండ్ ఎండ్ ఆఫ్ ది వీడియో నేను క్లిప్స్ యాడ్ చేస్తాను. ఎంట్రీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు నేను రికార్డ్ చేశాను అనమాట, ఎక్కడ ఎంట్రీ అయినా ఎక్కడ ఎగ్జిట్ అయినా నా ఎస్ఎల్ ఎక్కడ పెట్టాను. సో ఆ క్లిప్స్ కూడా ఎండ్ ఆఫ్ ది వీడియో యాడ్ చేస్తాను, ఓకేనా. సో రీసెంట్గా నేను 30 ట్రేడ్స్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేస్తాను. అంటే ఏంటంటే బేసిక్గా మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రాటజీని ఫాలో కావన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ ఫాలో అవుతాం. సో దానివల్ల మనకి ఈరోజు ప్రాఫిట్ వచ్చిందంటే నెక్స్ట్ ట్రేడింగ్ డే కూడా అదే స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఆ డేలో మనకి లాస్ వచ్చిందంటే షిఫ్ట్ అయిపోతాం అనమాట. సో అలా కాకుండా ఇదే స్ట్రాటజీ 30 ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే ఓవరాల్గా నా అక్యూరసీ ఎంత ఉందో టెస్ట్ చేసుకోవడానికి నేను ఈ స్ట్రాటజీని 30 డేస్ ఛాలెంజ్గా తీసుకున్నా, ఓకే. సో వన్స్ ఈ స్ట్రాటజీ అనేది నాకు 40 to 50% అక్యూరసీ ఉంటే నేను నా క్యాపిటల్ ఇంక్రీజ్ చేసుకుందాం ఇంటెన్షన్తో ఈ స్ట్రాటజీ ఈ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేసా, ఓకేనా. సో నేను ఇప్పుడు చాలా తక్కువ మనీతో చేస్తాను, ఎందుకంటే జస్ట్ అక్యూరసీ తెలుసుకోవడం కోసమే కాబట్టి చాలా తక్కువ మనీతో చేస్తున్నా, ఓకే. లెట్స్ గెట్ ఇంటు. ఫస్ట్ మీకు ఏం చేస్తా అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, అంటే ఎక్కడ ఎంట్రీ అయ్యా, ఎక్కడ ఎగ్జిట్ అయ్యా, అసలు స్టాక్ పికింగ్ ఎలా చేసుకుని ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. దాని తర్వాత క్లిప్స్ అనేది యాడ్ చేస్తా, ఓకే. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో నా ఫస్ట్ ట్రేడ్ వచ్చి లాస్ట్ డే అంటే ఫ్రైడే నేను సిప్లాలో తీసుకున్నా, ఓకేనా. సిప్లా. సో సిప్లాలో ఈ స్టాక్ ఎందుకు పిక్ చేసుకున్నా. సో నా స్టాక్ పికింగ్ ఎలా ఉంటుందంటే బేసిక్గా నేను మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తాను. అంటే ఏంటంటే ఫస్ట్ వచ్చి 1 వీక్ టైం ఫ్రేమ్లో చూస్తాను అనమాట. 1 వీక్ టైం ఫ్రేమ్లో ఏదైనా కానీ ఛానల్ ప్యాటర్న్ లేకుంటే ట్రెండ్ లైన్ ప్యాటర్న్ కానీ బ్రేక్అవుట్ అయ్యి స్ట్రాంగ్ మూమెంటంతో క్లోజ్ అయిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయని వన్స్ నేను అలాంటి స్టాక్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాంట్లో 1 డే 1 అవర్ దాంట్లో కన్సాలిడేషన్ ఫేజ్ అంటే అప్సైడ్ మూవ్ అయ్యి కన్సాలిడేషన్ ఫేజ్ ఏమైనా ఉన్నాయా అలాంటి స్టాక్స్ని చూసి దాంట్లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎంట్రీకి ట్రై చేస్తాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు 1 వీక్ సిప్లా అనేది 1 వీక్ టైం ఫ్రేమ్లో ఒక మంచి ఈ క్యాండిల్ అనేది ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయింది, ఓకే. సో నేను నెక్స్ట్ 1 డే టైం ఫ్రేమ్లో చూసాను అనమాట. దీంట్లో ఏమన్నా 1 డే ఆర్ 1 అవర్ టైం ఫ్రేమ్లో కన్సాలిడేషన్ అయిందా, ఓకే. ఇంత అప్సైడ్ మూవ్ అయింది కదా, కన్సాలిడేషన్ అయితే బ్రేక్అవుట్ అయితే చాలా అప్సైడ్ స్ట్రాంగ్ మూవ్మెంట్ ఉంటాయి కాబట్టి నేను 1 డే టైం ఫ్రేమ్లో చూసాను అనమాట. సో 1 డే టైం ఫ్రేమ్లో ఇది కన్సాలిడేషన్ అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో నేను ఏం ఫైండ్ అవుట్ చేశాను అంటే, సో ఇది మంచి ఛానల్ ప్యాటర్న్ ఫామ్, ఒక ట్రెండ్ లైన్. సో ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయింది అనమాట, ఓకే. ఈ ట్రెండ్ లైన్ ఫామ్ అయ్యేందుకు నేను దీన్ని యాడ్ చేసుకోవాలి అనమాట, ఓకే. నెక్స్ట్ డే అంటే థర్స్డే యాడ్ చేసుకున్నా, ఫ్రైడే ట్రేడ్ చేద్దామని. సో ఇది ఏమైందంటే మంచి ట్రెండ్ లైన్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో వన్స్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ అవుదాం అనుకున్నా. సో అందుకు నేను 50 టైం ఫ్రేమ్స్లో బ్రేక్అవుట్ అయ్యి స్ట్రాంగ్ క్లోజ్ అయితే ఎంట్రీ అవుతాను అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ 15 టైం ఫ్రేమ్, ఇది 15 టైం ఫ్రేమ్ అనమాట. సో దీంట్లో ఏమైందంటే నేను వెయిట్ చేస్తాను. సో ఇక్కడ నేను బేసిక్గా ఎలా నేను ఎంట్రీ ఎలా ఉంటుందంటే నేను ఎంట్రీ ఎలా తీసుకుంటా అంటే బేసిక్గా నేను 2 థింగ్స్ యూజ్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చి ఛానల్ ప్యాటర్న్ ఆర్ ట్రెండ్లో ట్రయాంగిల్ ప్యాటర్న్. ఫస్ట్ ఈ ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ కావాలా. సో వన్స్ ఇది బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత క్యాండిల్ అనేది చాలా స్ట్రాంగ్గా క్లోజ్ కావాలా. ప్లస్ ఇంకోటి వచ్చి ఇండికేటర్ యూజ్ చేస్తా. ఎందుకు ఇండికేటర్ యూజ్ చేస్తా అంటే ఇండికేటర్ వల్ల చాలా ఫేక్ బ్రేక్అవుట్స్ నుంచి అంటే ప్రొటెక్ట్ చేసుకుంటాను అనమాట. అంటే చాలా ఫేక్ మ్యాక్సిమం ఇలాంటి టైంలో ఏమైతే అంటే ఫేక్ బ్రేక్అవుట్స్ అవుతాయి అనమాట. సో ఆ ఫేక్ బ్రేక్అవుట్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను ట్రాప్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను ఈ ఇండికేటర్ యూజ్ చేస్తాను అనమాట, ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ వచ్చి ఇది బ్రేక్ అంటే బ్రేక్ చేసింది క్యాండిల్ ట్రెండ్ లైన్ని, బట్ ఇది క్లోజ్ కావాలా, ఆ ట్రెండ్ లైన్ ఏమో క్లోజ్ కావాలా. ప్లస్ ఇక్కడ ఇండికేటర్ ఉంది, ఓకేనా. సో నేను వెయిట్ చేస్తాను. సో వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఈ క్యాండిల్ అనేది ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, బట్ ఇక్కడ ఇండికేటర్ ఎబో క్లోజ్ కావాలి కాబట్టి వెయిట్ చేసా. నెక్స్ట్ వచ్చి ఈ మూమెంట్ చూసారు మనకి ఈ కింద ఈ స్ట్రాంగ్ విక్ కానీ ఈ క్లోజ్ కానీ చూసారు. సో నేను ఇక్కడ ఎంటర్ అయిపోయాను అనమాట. సో వన్స్ ఇది ఇండికేటర్ బ్రేక్ చేసిన వెంటనే ఎంట్రీ అయిపోయా. సో ఎంట్రీ అయిపోయి నా రిస్క్ రివార్డ్ రేషియో వచ్చి 1:2. సో నేను ఎస్ఎల్ అనేది దీని కింద పెట్టా. సో నా టార్గెట్ వచ్చి 1:2 కదా, ఇది నా టార్గెట్ అనమాట. ఈ లైన్ ఇది నా టార్గెట్. సో దీని కింద వచ్చి నేను ఎస్ఎల్ పెట్టుకున్నాను అనమాట, ఓకే. ఇది ఫస్ట్ ట్రేడ్. సో ఇది ఏమైందంటే ఎండ్ ఆఫ్ ది డే హిట్ అయింది, టార్గెట్ ఇది హిట్ అయింది. బట్ ఇది ఏమైందంటే సో నేను 1:1 దగ్గర ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి కరెక్ట్ ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ దగ్గర ఎగ్జిట్ ఎందుకు ఎగ్జిట్ అయ్యి అప్పుడు టైం 3 అవుతుంది. సో నేను తీసుకున్న పొజిషన్ వచ్చి ఇంట్రాడే పొజిషన్. సో ఇంట్రాడే పొజిషన్ మనము 3:20 లోపల ఎగ్జిట్ కాకపోతే మనకి ఏమవుతుందంటే ఎక్స్ట్రా చార్జెస్ పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బ్రోకర్ అనేది ఆటో స్క్వేర్ అప్ చేస్తారు కాబట్టి ఎక్స్ట్రా 50 రూపీస్ మనం పే చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను కరెక్ట్ 3 o'clock ఎగ్జిట్ అయిపోయా. 1:1 ఆర్ 1:0.9 0.8 దగ్గర క్లోజ్ చేసేసాను అనమాట. ఇది ఫస్ట్ ట్రేడ్.
ఓకే. సో నేను ఎవరైతే బిగినర్స్ ఉన్నారో అంటే బిగినర్స్ ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్న బిగినర్స్, లేకుంటే ఎవరైనా ట్రేడింగ్ నేర్చుకొని లాంగ్ టర్మ్లో ప్రాఫిటబిలిటీ అచీవ్ చేయాలనుకున్న వాళ్ళు, లేకుంటే ఇప్పుడు ట్రేడ్ చేస్తూ అంటే కన్సర్వేటివ్ లాసెస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేశాను అనమాట. అదేంటంటే వర్చువల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కింద మీకు ఒక లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే సో ఇలాంటి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఇలాంటి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఈ వెబ్సైట్ ఎవరి కోసం అంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఓకే, ట్రేడింగ్ నేర్చుకుందామని బిగినర్స్ ఉన్నారు. సో ఈ ట్రేడింగ్ ఎలా ఉంటుందంటే మీరు ఎంత థియరిటికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా కానీ దాన్ని రియల్ మార్కెట్లో అప్లై చేయకపోతే మనము ప్రాఫిట్స్ అనేది ఏం చేయలేం. ఓకేనా, మన దగ్గర అంటే స్ట్రాటజీ తెలుసు, ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ కావాలో తెలుసు, ఎస్ఎల్ లైన్, సో మనకి బేసిక్ ఐడియా ఉంటుంది. బట్ ఉన్నా కానీ దాన్ని మనం ప్రాక్టికల్గా మనం అంటే ఎగ్జిక్యూట్ చేసే కేపబిలిటీ మనకి ఆ సైకాలజీ లేకపోతే ఎంతున్నా వేస్ట్ అనమాట, మనం లాసెస్లో ఉంటాం. సో దానికోసం నేను ఏం చేశానంటే సో బేసిక్గా 3 పాయింట్స్ మీద ఫోకస్ చేసి దీన్ని డిజైన్ చేశాను అనమాట. సో దీంట్లో ఏముంటుందంటే మనకి మేజర్గా 3 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ మన ప్రాఫిటబిలిటీ కావాలంటే ఈ 3 థింగ్స్ మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ వన్ ఏంటంటే ట్రాకింగ్ యువర్ డేటా. అంటే ఏంటంటే మనం చేసే ఈచ్ అండ్ ఎవరీ ట్రెండ్ ట్రాక్ చేయాలన్నమాట. ఎందుకు ట్రాక్ చేయాలంటే దాన్ని మెజర్ చేసి మనం ట్రాక్ చేయాలి. దానికి ఎందుకు మెజర్ చేయాలంటే దానికి మెజర్ చేస్తేనే మనము ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది రెక్టిఫై చేసుకుంటాం. కాబట్టి మన స్ట్రాటజీ ఎప్పుడు చేంజ్ చేసుకోవాలా, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలా, అంటే మన సైకాలజీ మిస్టేకా లేకపోతే ట్రేడింగ్ స్ట్రాటజీ మిస్టేకా అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ డేటాని ట్రాక్ చేస్తే మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా, సో ఫస్ట్ పాయింట్ వచ్చి ట్రాక్ యువర్ డేటా. ఇక్కడ ఏమవుతుందంటే ఈ డేటాని ట్రాక్ చేయడం, మన ప్రోగ్రెస్ని చెక్ చేసుకోవడము, మన ఫీలింగ్స్ని ట్రాక్ చేయడం. అంటే కరెక్ట్గా ఆ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసే పాయింట్లో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, అంటే యాంగ్జియస్గా ఫీల్ అవుతున్నావు, ట్రాక్ చేసుకోవాలి. వీక్లీ రిపోర్ట్స్ని అనలైజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో ఫస్ట్ పాయింట్ ఇది. నెక్స్ట్ వన్ వచ్చి మనతో రియల్ మార్కెట్ ట్రేడ్ చేయడం అనమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇది రియల్ మార్కెటే, బట్ మన రియల్ మనీ ఉండదు. అంటే లైక్ ఎక్కువ మందికి పేపర్ ట్రేడింగ్ అంటారు కదా, సేమ్ ఇది వర్చువల్ మనీతో మనము రియల్ మార్కెట్ ట్రేడ్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ఇక్కడ జాయిన్ నౌ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ కమ్యూనిటీలోకి తీసుకుపోతుంది. సో ఇక్కడ అడుగుతుంది మీకు, ఓకే, ఈ క్లబ్లోకి జాయిన్ కావాలనుకుంటున్నాం అని. సో యాక్సెప్ట్ చేయండి. సో ఇది యాక్సెప్ట్ చేస్తే మీకు సో క్లబ్లోకి జాయినింగ్ అని ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఈ క్లబ్ మేజర్ ఇప్పుడు 2 ఛానల్స్ మాత్రమే ఉన్నాయి. ఛానల్ ప్యాటర్న్, ఇండికేటర్ బ్రేక్అవుట్ అనమాట. సో ఈ ఛానల్ ప్యాటర్న్ ఓన్లీ ఏదైనా కానీ ట్రెండ్ అయినా ఛానల్ కదా, ట్రెండ్ అయినా లేకుంటే ట్రయాంగిల్ ప్యాటర్న్, ఏ ప్యాటర్న్ హయ్యర్ టైం ఫ్రేమ్లో ఫామ్ అయినవి ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటా. సో దాన్ని బేస్ చేసుకుని బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ అయినప్పుడు మీరు అంటే మీకు ఆ సెటప్ నచ్చి దాంట్లో ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈరోజు పోస్ట్ చేస్తారు. సో నెక్స్ట్ డే అని కాదు, ఇది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యి ఒక స్ట్రాంగ్ క్లోజ్, ఆ ఇండికేటర్ రేపు క్లోజ్ అయితే నేను ట్రేడ్ తీసుకుని ట్రై చేస్తాను. ఓకేనా, సో ఇలా ఉంటుంది కమ్యూనిటీ డిస్కస్ అవ్వదు. ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కావచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ థింగ్ వచ్చి పేపర్ ట్రేడింగ్ అన్నా కదా. సో ఇన్ కేస్ మీరు నేర్చుకోవాలి రియల్గా డిసిప్లిన్, పేషెన్స్ అని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే అది రియల్ మార్కెట్లోనే పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే మనం రియల్ మార్కెట్లో ఆ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు మన ఎమోషన్స్ని ఎలా క్యారీ చేస్తున్నాం అనేది మనకి ట్రాక్ అంటే వర్చువల్ ట్రేడింగ్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు సైన్ అప్ విత్ గూగుల్ అని అడుగుతుంది కదా. సో ఇక్కడ మీరు ఏదో ఒకటి లాగిన్ అడుగుతుంది. సో దీన్ని క్లిక్ చేసి మీరు అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. సో అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటే లాగిన్ అయిపోతుంది అనమాట. సో లాగిన్ అయిపోయింది. సో ఇక్కడ మీకు ఇనిషియల్గా వర్చువల్ మనీ 10 lakhs వస్తుంది. సో 10 lakhs యూజ్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది మనీ. నెక్స్ట్ ఇది అకౌంట్ ఇన్ఫో అనమాట. సో మీ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి జస్ట్ ఇక్కడ వాచ్ లిస్ట్ అని ఉంటుంది. ఇప్పుడైతే నేను ఓన్లీ క్రిప్టో స్టాక్స్ మాత్రం యాడ్ చేస్తాను. ఇన్ కేస్ యూజర్స్ వచ్చి ఒక 200-300 వస్తే నేను రియల్ NSE BSE మార్కెట్ డేటా కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా, సో మనకి రియల్ ప్రాక్టీస్ చేసే డేటా ఏదైనా ఒకటి. ఎందుకంటే మనకి ఏం కావాలంటే ఆ ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అయ్యేటప్పుడు మనం ఎంట్రీ అది ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎలా డెసిషన్ తీసుకుంటాము, మనకి ఎలా పేషెన్స్ ఉందని చెక్ చేసుకోవడానికి మాత్రం ఇది. ఓకేనా, సో మీరు జస్ట్ ఇక్కడ బై కాల్సిన బై చేసుకోవచ్చు, సెల్ కాల్సిన సెల్ చేసుకోవచ్చు. చార్ట్ ఉంటుంది, చార్ట్ కూడా చూసుకోవచ్చు. ఓకే, బై కాల్సిన జస్ట్ సింపుల్ బై, మార్కెట్ ఆర్ ఉంటుంది, లిమిట్ ఆర్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ క్వాంటిటీ ఎంత కావాల్సింది అంత. ఓకే, 1 క్వాంటిటీ. సో జస్ట్ బైని క్లిక్ చేస్తే చాలు ఆర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని జస్ట్ ఇక్కడ డన్ అని క్లిక్ చేయండి. డన్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పోర్ట్ఫోలియోకి వస్తే ఇక్కడ ఆర్డర్ అనేది ఉంటుంది అనమాట. సో మొత్తం రియల్ మార్కెట్ మాత్రమే ఉంటుంది. సో క్వాంటిటీ ఎంత, ఏది ఎంత తనకున్నావు, ఎంత తన మార్కెట్, కరెంట్ మార్కెట్ ఇప్పుడు ఎంత ఉన్నది మొత్తం అంతా ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఓకేనా, మీ టోటల్ PNL మొత్తం ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇన్ కేస్ మీరు దీన్ని ఎగ్జిట్ అయిపోవాలంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి జస్ట్ క్వాంటిటీ ఎంత కావాలంటే అక్కడ క్లిక్ చేస్తే ఎగ్జిట్ అయిపోతాం. జస్ట్ ఇక్కడ సెల్ అని కొడితే ఎగ్జిట్ అయిపోతాం. ఓకేనా,
సో నెక్స్ట్ లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలన్నా జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేసి దీని మీద బైని క్లిక్ చేస్తే లిమిట్ ఆర్డర్ మీద క్లిక్ చేసి క్వాంటిటీ అంతా 1 లిమిట్ ప్రైస్ ఏ ప్రైస్ దగ్గర బై చేయాలనుకుంటున్నావు జస్ట్ 600 దగ్గర అని ఇక్కడ జస్ట్ 600 ఓకేనా. సో దీని మీద ఇక్కడ బై అంటే ప్లేస్ అయిపోతుంది, ప్లేస్ అయిపోయి ఆర్డర్ అనేది పెండింగ్ ఆర్డర్లో ఉంటుంది ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇక్కడ పెండింగ్ అని వస్తే ఇక్కడ పెండింగ్ ఆర్డర్లో ఉందన్నమాట. ఓకే ఇక్కడ మీరు క్యాన్సిల్ కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు ఓకేనా. సో ఇంత సింపుల్. సో ప్లస్ మీరు చేసిన ట్రేడ్స్ మొత్తం చూసుకోవాలా, పర్ఫార్మెన్స్ ఎలా చేస్తారు డే బై డే చూసుకోవాలంటే జస్ట్ ఇక్కడ వీక్ పర్ఫార్మెన్స్ అనుకుంటారండి. మీకు ఈ ఎంటైర్ సెప్టెంబర్ మంత్ ఉంది కదా, ఈ మంత్లో మీరు ఏ డే ఎన్ని ట్రేడ్ చేస్తారు దాంట్లో ప్రాఫిట్ ఎంత అనేది మొత్తం అంతా ఇక్కడ కనిపించేస్తుంది అనమాట మీకు సింపుల్గా. సో ఈరోజు సాటర్డే నేను టోటల్గా 4 ట్రేడ్ చేస్తాను. ఈ 4 ట్రేడ్స్ నాకు ఓవరాల్గా $28.75 అనేది లాస్ వచ్చింది. ఓకే దీన్ని క్లిక్ చేస్తే ఏ దాంట్లో ట్రేడ్ చేస్తానని మొత్తం ఇక్కడ డేటా వస్తుంది ఓకేనా. సో ఇది సింపుల్గా అంతే ఓకే. సో ఇప్పుడు జస్ట్ ఇప్పుడు బై చేశారు కదా, బై చేసిన నెక్స్ట్ సెల్ చేసిన సింపుల్ ఉంటుంది. సో మీ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే జస్ట్ దీన్ని అంటే యూజ్ చేసుకోండి, బాగుంటుంది నేర్చుకోవడానికి ఓకేనా. సో ఇది ఫస్ట్ ట్రేడ్ ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి ఐపీసీఎల్ ల్యాబొరేటరీస్ అనమాట ఓకేనా. ఐపీసీఎల్ ల్యాబొరేటరీస్ సో దీంట్లో కూడా సేమ్ అలాగే 1 వీక్ టైం ఫ్రేమ్లో బ్రేక్ అయింది. బట్ విక్స్ అనేది ఫామ్ కావడం వల్ల నేను కొంచెం థింక్ చేశాను. బట్ కానీ స్ట్రాంగ్ అంటే క్యాండిల్స్ బాడీ స్ట్రాంగ్ క్లోజ్ కావడం వల్ల నేను దీంట్లో ఫోకస్ చేస్తాను. వన్ డే టైం ఫ్రేమ్లో చూసా ఏమన్నా కన్సాలిడేషన్ అయ్యిందా, మనకి ఎలాంటి మూవ్ కావాలంటే ఇలాంటి మూవ్ కావాలా, దాని తర్వాత కన్సాలిడేషన్ కావాలా. అప్పుడు కన్సాలిడేషన్ అయ్యే ప్రాసెస్లో మనకి బ్రేక్అవుట్ ఇచ్చిందంటే పోయే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది, పోతుందా లేదు మనకి తెలియదు కానీ బట్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది ఓకేనా. సో ఇక్కడ సేమ్ ఇక్కడ సో ఇది 23rd అన్నా కదా, నెక్స్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్లో నాకు చూసాను అనమాట ఎక్కడన్నా మంచి ప్యాటర్న్ అనేది ఫామ్ అయిందని. సో ఇక్కడ చూడండి ఇది అప్ సైడ్ మూవ్ అయింది. నెక్స్ట్ వచ్చి కన్సల్టేషన్ అయింది. కన్సల్టేషన్ అయ్యి ఈరోజు 23rd. సో 23rd మండే నేను ట్రేడ్ చేశాను. ఇది ఫస్ట్ ట్రేడ్ అనమాట ఈ వీక్లో ఓకే. సో నెక్స్ట్ 15 మినిట్స్లో పోయి చూసా ఓకే, అది స్ట్రాంగ్గానే క్లోజ్ అయ్యింది. బట్ ఏమైందంటే సో ఇండికేటర్ అప్లై చేసా. సో దీన్ని చూడండి ఇంత స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో బట్ ఇక్కడ ఏమైందంటే విక్ అనేది విక్తో క్లోజ్ అయింది. సో వెయిట్ చేశాను నేను. సో వెయిట్ చేసేందుకు కరెక్ట్ ఇక్కడ చూసారు కదా ఈ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర బై చేశా. సో బై చేసి దీని కింద ఈ విక్ కింద ఈ గ్రీన్ క్యాండిల్ బై చేశా. సో ఈ విక్ ఉంది కదా, ఈ విక్ కింద ఎస్ఎల్ పెట్టా. సో ఏమైందంటే నెక్స్ట్ వచ్చి 1:2 రిస్క్ రివార్డ్ రేషియోతో నేను టార్గెట్ పెట్టాను అనమాట. సో ఏమైందంటే లాస్ట్కి ఈ డే మొత్తం అంతా ఇక్కడే కన్సల్టేషన్ అయింది. నేను డే ఎండ్కి ఎగ్జిట్ అయిపోయా, 3:15 కల్లా ఎగ్జిట్ అయిపోయా. బట్ నెక్స్ట్ డే ఏమైందంటే అది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇంత పర్సెంట్ అంటే నియర్లీ ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ క్యాండిల్ 3% మూవ్ అయిందనమాట ఓకేనా. సో ఇది సెకండ్ ట్రేడ్ ఓకేనా. సో ఇలా నేను ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్ 30 to 40 ట్రేడ్స్ దాకా ఒకే స్ట్రాటజీ యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఓవరాల్గా నా అక్యూరసీ 40 to 50% మధ్యలో ఉందా, నేను ప్రాఫిట్ లాస్లో ఉన్నానా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్ పబ్లిక్ అంటే ట్రాన్స్పరెంట్గా ఈ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటా. ఇన్ కేస్ మీరు కమ్యూనిటీలో కూడా జాయిన్ కాండి, ఎందుకంటే అక్కడ నేను చేసే ట్రేడ్స్ మొత్తం అన్నీ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటా. మీరు కూడా పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ చేస్తే డైలీ 2 hours అయినా స్పెండ్ చేస్తే చార్ట్లో మనకి ఒక గట్ ఫీలింగ్ అంటూ వస్తుంది అనమాట. అంటే ఎక్కడ ఎంట్రీ కావాలి ఎక్కడ ఎంట్రీ కావద్దు అనేది ఈ ప్రాఫిట్ లాసెస్ని చూసి నార్మల్ అయిపోవాలన్నమాట, న్యూట్రల్గా థింక్ చేయడం. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి.